సిబిఎస్ఈ సండే స్కూల్. సో మీరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మనమందరం చాలా హెల్తీగా ఉన్నాం కదా, చాలా సేఫ్గా ఉన్నాం. బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకుంటున్నాం, కానీ మనకేం ఎఫెక్ట్ అవ్వట్లేదు. కానీ మనతో పాటు చాలామంది ఉన్నారు పిల్లలు, వాళ్ళకి కరోనా పాజిటివ్ వచ్చి చాలా స్ట్రగుల్ అవుతున్నారు పిల్లలు. కొంతమంది అయితే సొంత వాళ్ళనే కోల్పోతున్నారు. కానీ మనం మాత్రం ఇంత సేఫ్గా ఉన్నామంటే ఎందుకంటారు? ఎందుకంటే మనల్ని దేవుడు సేఫ్గా ఉంచాడంటే వాళ్ళ కోసం ప్రేయర్ చేయడం కోసమే మనం చాలా సేఫ్గా ఉన్నాం. ఈరోజు మనం సేఫ్గా ఉన్నాం కదా, మనం సేఫ్గా ఉన్నాం కదా, మనకేం కాలేదు అని మనం అస్సలు అనుకోవద్దు పిల్లలు. చాలామంది చాలా స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ప్రేయర్ చేసే రెస్పాన్సిబిలిటీ మనదన్నమాట. ఇప్పటి నుంచి మనం డైలీ వాళ్ళ కోసం మనం ప్రేయర్ చేయాలి. ఓకేనా? ఓకే, బ్యాక్ టు ద ప్రోగ్రామ్. మనం ఒక చిన్న ప్రేయర్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే పిల్లలు, అందరు కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, ఇదిగోనైనా తనతో వేసే ప్రోగ్రామ్ అంతట్లో మీరే తోడే ఉండండి. వాళ్ళు నేర్చుకోబోయే ఖండిత వాక్యం స్టోరీ తండ్రి ఏదేమైనప్పటికీ అది ఎప్పటికీ మర్చిపోకుండా సాయం చేయండి. ప్రోగ్రామ్ ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షత వహించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. సో పిల్లలు, ఇప్పుడు సాంగ్స్ కాబట్టి మీ ఫోన్స్, మీ ల్యాప్టాప్స్ ఏమున్నా కానీ కొంచెం దూరం పెట్టి, రే ఆశ్రయ్ ఏందక్క షూటింగ్ అవుతుందిరా ఇక్కడ అన్న. షూటింగ్ అక్క, ఎప్పుడు చూసినా అదే మెమరీ వర్సెస్ స్కిట్ యాక్టివిటీ అంటారు. అవునా, కొత్త చేయాలక్క, ఎప్పుడు చూసినా అదేనా? సరే నువ్వు చేయి, నేను చూస్తా. నేను చూస్తా. సరే పిల్లలు, టైం చూస్తే సండే స్కూల్ టైం అవుతుంది. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని సండే స్కూల్ని స్టార్ట్ చేసుకుందాం. స్టే ట్యూన్ బాబు, పక్కకి వెళ్ళమ్మా, పక్కకి చూసి డెవలప్ అవ్వండి. సరే నేర్చుకుంటాం. సరే వెళ్తాం మేము కూడా. ఆల్రెడీ స్టార్టింగ్ ప్రేయర్ అయిపోయింది, వెళ్ళు. మళ్ళీ చేస్తే ఏం తప్ప పక్క జరుగు. సరే వెళ్ళు, ఏం కాదు, అయిపోయింది కదా, వెళ్తాంలే. మేము ఇట్లనే కొట్టుకుంటాం. కానీ పిల్లలు మీరు సాంగ్స్ పాడేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, మళ్ళీ కంటిన్యూ చేసి. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా, ఓ బల్లె 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 బల్లె. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా, నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగా నైతినయా, నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగా నైతినయా, బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేస్తావు, బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను, బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేస్తావు, బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా, ఓ బల్లె 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 బల్లె. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా, నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగా నైతినయా, నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగా నైతినయా, బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేస్తావు, బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను, బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేస్తావు, బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. I will dance, I will sing to be mad for my king. Nothing on earth there is that passion in my soul. I will dance, I will sing to be mad for my king. Nothing on earth there is that passion in my soul. And I'll become even more dignified. Din-ta-na-na, din-ta-na-na, din-ta-na-na-na. And I'll become even more dignified.
సారీ అన్న. సో పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్తాను. అరే నీకేం తెలియదురా, ఆగురా. అక్క, నీకు నాలెడ్జ్ లేదక్క, నీకంటే నాకు ఎక్కువ ఉంది. నేను చెప్తా కదా చూడు. సరే పిల్లలు, ఇప్పుడు ఏం లేదేంటి, మెమరీ వర్స్ ఉంది కదా. నువ్వు ఆగక్క, నేను చెప్తా కదా, ఎన్నిసార్లు చెప్పాలి, ఎప్పుడు చూసినా ఒకటే. పిల్లలు, ఇప్పుడు ఒక పెద్ద మెమరీ వర్స్ ఉంది, అది మీరు నేర్చుకోలేరు. అరే అదేంట్రా అట్లా అంటావు? అట్లా చెప్తేనే వాళ్ళు నేర్చుకుంటారక్క, నీకు తెలియదు. సరే చెప్పు. సరే ఆగు. పిల్లలు, మా తమ్ముడు చెప్పిండు కదా మెమరీ వర్స్ నేర్చుకుందామని. సో ఇప్పుడు మనకి కొత్త ఫ్రెండ్స్ వచ్చి మెమరీ వర్స్ నేర్పిస్తారనమాట. మీరు తొందరగా నేర్చుకొని కింద వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేయండి. నా పేరు కీర్తి. ఈరోజు మెమరీ వర్స్ నేర్చేసుకుందాం. సో మీతో పాటు మెమరీ వర్స్ నేర్చుకోవడానికి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. హాయ్ కీర్తి. హాయ్ మెమరీ వర్స్ నేర్చుకుందామా? నేర్చుకుందాం. ఓకే, మా ఫ్రెండ్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. నువ్వు ఇట్లా చెప్తే మేము ఇట్లా చెప్పేస్తాం. అసలు నువ్వు వచనం చెప్పు, నేను మొత్తం చెప్పేస్తా. సో మా ఫ్రెండ్స్ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు, వీళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తుందంట మెమరీ వర్స్. సో నేర్చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనము. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. వచ్చిందా? వచ్చినట్టే, ఆల్మోస్ట్ వచ్చింది. చెప్పండి. అది హృదయముతోనూ, ఇంకా అదేంది, బలమా శక్తి నాది? నువ్వు చెప్పు, నా మైక్ ఖరాబ్. అది ఏంటి, ఒకసారి రెఫరెన్స్ చెప్పవా, నాకు అర్థం అవ్వదు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఓ అదే 6:5 కదా అది. అది నాకు ఒకసారి నీ మైక్ సరిగా ఉంది, ఒకసారి నీ చెప్పు. అది నాకు తెలుగు రాదబ్బా, ఒక్కసారి ఇంగ్లీష్లో చెప్తావా? Deuteronomy 6:5. You shall love the Lord your God with all your heart, with all your soul and with all your strength. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చెప్పా కదా, నువ్వు చెప్పు. నాకు రాలేదబ్బా, మళ్ళీ ఒకసారి చెప్పు, నేర్చుకొని చెప్పేస్తా. నీకు వచ్చిందా? అబ్బా నాకు రాలేదు కీర్తి, సారీ. సరే, మీరు వరీ అవ్వకండి, నేను నేర్పిస్తా. సో ఇప్పుడు నేను చెప్తాను, మీరు నేర్చుకోండి. ఫ్రెండ్స్, మీరు కూడా నేర్చుకోండి మాతో పాటు. ద్వితీయోపదేశ కాండము 6:5. ద్వితీయోపదేశ కాండము 6:5. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. వచ్చిందా? మళ్ళీ ఒకసారి చెప్పు. సరే, ద్వితీయోపదేశ కాండము 6:5. ద్వితీయోపదేశ కాండము 6:5. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ బలముతోను, నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. సో ఇప్పుడు మనం ఇంగ్లీష్లో నేర్చుకుందాం, ఓకేనా? Deuteronomy 6:5. You shall love the Lord, You shall love the Lord your God, with all your heart, with all your heart, with all your soul, with all your soul, and with all your strength. and with all your strength. ఇప్పుడు వచ్చేసిందా? మళ్ళీ ఒకసారి చెప్పవా? సరే, Deuteronomy 6:5. Deuteronomy 6:5. You shall love the Lord, You shall love the Lord your God, with all your heart, with all your heart, with all your soul, with all your soul, and with all your strength. and with all your strength. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ నేర్చేసుకున్నారు, ఇప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చి చెప్పేస్తారు. ద్వితీయోపదేశ కాండము 6:5. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. Deuteronomy 6:5. You shall love the Lord our God with all your heart, with all your soul, and with all your strength. Deuteronomy 6:5. మేము చెప్పాం కదా, మరి గిఫ్ట్స్ ఇస్తావా మాకు? ఖచ్చితంగా, మీకు ఖచ్చితంగా గిఫ్ట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు కూడా నేర్చుకున్నారు కదా, మెమరీ వర్స్ నేర్చుకొని యాక్టివిటీ చేసి కింద వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేయండి. సో పిల్లలు, నెక్స్ట్ ఏంటంటే ఆకలిస్తుంది, తిందాం. బైబిల్ చదివినావా? చదవలే. పోనీ ప్రేయర్ చేసినావా? బైబిలే చదవలే, ప్రేయర్ ఎక్కడ వేసాక? ఫస్ట్ వెళ్ళి బైబిల్ చదువు. ఆకలిస్తుందంటే బైబిల్ ఉంటుందక్క. నో బైబిల్ నో బ్రేక్ఫాస్ట్, నీకు తెలీదా? ఇది ఎక్కడ గోలాక, నీకే వంటొచ్చని ఇట్లా చేస్తున్నావు కానీ ఉండు. సరే పిల్లలు, మేము ఇద్దరం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేలోపు మీరు ఒక మంచి స్టోరీ వినండి. విల్ గెట్ బ్యాక్ టు యూ, ఓకేనా? అరే ఆశ్రయ్, వస్తున్నా, ఆగు.
ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్ అండ్ సౌండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. పిల్లలు, ఈ లోకంలో వాల్యుబుల్ అయిన థింగ్స్ కొన్ని పేర్లు చెప్పండి అంటే మీలో కొంతమంది స్మార్ట్ ఫోన్ అని, గోల్డ్ అని, వీడియో గేమ్స్ అని, అప్డేటెడ్ వర్షన్ టీవీస్ అని, ఇట్లా ఎన్నో వాల్యుబుల్ థింగ్స్ చెప్తారు. సో నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఈ వాల్యుబుల్ థింగ్స్ని మీరు ఎవరి కోసమైనా త్యాగం చేసుకోవడానికి ఇష్టపడతారా? చాలా కష్టం అక్క అని అనుకుంటున్నారా? అయితే బైబిల్లో నుంచి ఈరోజు మనము ఇద్దరు వ్యక్తుల గురించి నేర్చుకుందాం. వాళ్ళ లైఫ్లో వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, తద్వారా ఏమి ఆశీర్వాదాలు పొందుకున్నారో మనం ఈరోజు నేర్చుకుందాం. మగ్దలేనే మరియా. ఈ మగ్దలేనే మరియా యేసయ్య బేతనియాకు వస్తున్నాడని, ఒక పర్సన్ ఇంటికి భోజనానికి వస్తున్నాడని తెలుసుకొని అక్కడ చేరుతుందనమాట. ఆ పర్సన్ ఇంటికి చేరుతుంది. తను అప్పుడు చేరుకున్నటువంటి సమయంలో అక్కడ చాలామంది ఉంటారనమాట. పెద్ద పెద్ద ఆఫీషియల్స్ యేసయ్యని చూడడానికి, యేసయ్యతో కలిసి భోజనం చేయడానికి అక్కడ చాలామంది గ్యాదర్ అవుతారనమాట. గ్యాదర్ అయినటువంటి టైంలో ఈ మగ్దలేనే మరి ఏం చేస్తుందంటే, మెల్లిగా యేసయ్య వెనకాలకు వెళ్ళి తన కన్నీటితో యేసయ్య పాదాలను కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఒక సీసాలో తెచ్చుకున్నటువంటి అత్తర్ని ఆయన కాళ్ళకు పూస్తుంది. మనము హిస్టరీలో చూసుకుంటే ఈ పర్ఫ్యూమ్, మగ్దలేనే మరియా యూజ్ చేసిన పర్ఫ్యూమ్ అంట చాలా కాస్ట్లీయెస్ట్ పర్ఫ్యూమ్ అంట. తనంట ఇయర్ మొత్తం సంపాదించిన సంపాదనతో ఆ పర్ఫ్యూమ్ని కొనిందంట. కానీ ఇక్కడ దేన్ని తను వాల్యుబుల్గా కన్సిడర్ చేసింది? యేసయ్యనా, పర్ఫ్యూమ్నా? అబ్సల్యూట్లీ విత్ నో డౌట్ యేసయ్యనే చాలా వాల్యుబుల్గా కన్సిడర్ చేసిందనమాట. అందుకనే తను ఇయర్ మొత్తం సంపాదించి, కష్టపడి సంపాదించి కొన్న పర్ఫ్యూమ్నైనా యేసయ్య పాదాల మీద ఈజీగా పోయగలిగిందనమాట. కాంట్రరీ టు దిస్, యూదా ఇస్కరియోతు ఇక్కడ జరుగుతున్న సీన్ అంతా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట. మరియా యేసే పాదాల దగ్గరికి రావడము, తన కన్నీళ్ళ చేత పాదాలని తుడవడము, తర్వాత అత్తరు యేసే పాదాలకు రాయడం, ఇదంతా చూసి తనకు చాలా కోపం వచ్చేసి అంటాడు కదా, ఎందుకు ఈ అత్తర్ని, ఎందుకు ఇంత కాస్ట్లీయెస్ట్ అత్తర్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? దీన్ని అమ్మేసి బీదలకి ఇవ్వచ్చు కదా, దీనికి చాలా ద్రవ్యం కమ్మేసి దీన్ని బీదలకి ఇవ్వచ్చు కదా అని అంటాడనమాట. అప్పుడు యేసయ్య అంటాడు కదా, బీదలు ఎల్లప్పుడు కూడా మీతోనే ఉంటారు కదా, నేనైతే ఎప్పుడు కూడా మీతో ఉండను కదా అనేసి యేసయ్య చెప్తాడనమాట. ఇస్కరియోతుకి బీదలంటే చాలా ఇష్టమని మరియ మీద కోపపడ్డా? కానే కాదు పిల్లలు. యాక్చువల్గా యూదా ఇస్కరియోతు దగ్గర డబ్బు సంచి ఉంటుందన్నమాట. యేసయ్య కోసం తెచ్చిన కానుకలన్నీ కూడా ఆ సంచిలో పెట్టేవాళ్ళు. ఎవ్వరికీ తెలియకుండా ఇస్కరియోతు ఆ డబ్బులోంచి కొంత ధనము దొంగతనం చేస్తూ ఉండేవాడనమాట. అందుకోసమే ఈ ద్రవ్యం కూడా ఆ సంచిలో పెడితే మంచిగా అమౌంట్ కూడా తను దొంగతనం చేసేసుకోవచ్చు అని ఆశపడతాడు. పిల్లలు, ఇప్పుడు మనం వీళ్ళిద్దరు లైఫ్ని, యూదా ఇస్కరియోతు లైఫ్ని, మరియా లైఫ్ని కంపేర్ చేసి చూస్తే, ఒకరేమో తమ కష్టార్జితాన్ని మొత్తం తెచ్చి కూడా యేసయ్య పాదాల మీద పెడతారనమాట. ఇంకొకరేమో యేసయ్య కంటే ఎక్కువగా డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఇక్కడ ఇస్కరియోతు యూదా వన్ ఆఫ్ ద డిసైపుల్స్ ఆఫ్ గాడ్ కదా. అసలు యేసయ్యకు శిష్యులుగా ఉండడం అనేది ఎంత గొప్ప ధన్యత కదా. తనకి అది కూడా వాల్యుబుల్గా అనిపించలేదు, కానీ డబ్బే ఎక్కువ ఇంపార్టెన్స్ అయిపోయింది. అందుకోసమే ఆఖరికి ఇస్కరియోతు యూదా ఏం చేస్తాడంటే 30 వెండి నాణాల కోసం యేసయ్యను అప్పచెప్పేస్తాడనమాట. ఎంత సాడ్ కదా. సో అసలు వీళ్ళిద్దరు లైఫ్లో వాళ్ళ లైఫ్లో ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా లాస్ట్కి ఏం బెనిఫిట్స్, ఏం బ్లెస్సింగ్స్ పొందుకున్నారో తెలుసా పిల్లలు? ఇస్కరియోతు యూదా అయితే యేసయ్యను అప్పచెప్పినందుకు తను వెళ్ళి ఇంటికెళ్ళి ఉరేసుకొని చనిపోతాడనమాట. ఆయన తను పొందుకున్న రక్షణని కోల్పోతాడు. కానీ మరియ మాత్రం యేసయ్య చెప్తాడనమాట, ఎక్కడెక్కడైతే గాస్పల్ ప్రకటింపబడుతుందో అక్కడ మరియ చేసినటువంటి ఈ సత్క్రియ అనేది ప్రకటింపబడుతుందని. ఎంత ధన్యత కదా పిల్లలు. మరి మనం కూడా మన లైఫ్లో ఎన్నో వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాం. కొన్నిసార్లు వాక్యం వినాల్సిన టైంలో, ప్రేయర్ చేసుకోవాల్సిన టైంలో కార్టూన్స్ అని, వీడియో గేమ్స్ అని చాలా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ మన లైఫ్లో అల్టిమేట్ ఇంపార్టెన్స్ అనేది యేసయ్యకు మాత్రమే ఇవ్వాలి. మరి ఇప్పటి నుంచి యేసుకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ పిల్లలు. పూరి సూపర్ ఉందక్క. ఆశ్రయ్, నువ్వు ఒక 5 minutes ఆకలేస్తేనే అస్సలు ఆగలేకపోయినావు కదా. అవును. అయితే బయట చాలామంది ఫుడ్ లేక చాలా బాధపడుతున్నారు ఆశ్రయ్. నువ్వు రోజు ఫుడ్ తినేటప్పుడు వాళ్ళ కోసం ఖచ్చితంగా ప్రేయర్ చేయాలి ఆశ్రయ్. అవునక్క, నేను ప్రేయర్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు కూడా వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి. సో పిల్లలు, ఒక చిన్న యాక్టివిటీ చేసుకుందాం ఈసారి.
అక్క ఈ వీక్ యాక్టివిటీ కూడా నువ్వే చేసినావా? హా. నెక్స్ట్ వీక్ నేను చేస్తా చూడు. యాక్టివిటీ అంటే అట్లా ఉండాలి. ఇగో ఇంతకుముందు చేసిన ఘనకార్యాలు చాలు, ఓకేనా? ఇప్పుడు నేను చేస్తున్నా, చూడు, నువ్వు చూసి నేర్చుకో. పిల్లలు, ఈరోజు మనం ఒక కలర్ఫుల్ డ్రాయింగ్ వేసుకుందాం. ఓకే, ఏంటిదంటే మరియా యేసుక్రీస్తు పాదాలు కడుగుతుంది కదా, అంటే ఒక మంచి పర్ఫ్యూమ్, ఎన్నో రోజుల నుంచి దాచిపెట్టుకునే పర్ఫ్యూమ్ తీసుకొచ్చి, సో ఒక పర్ఫ్యూమ్ బాటిల్ని మనం అట్లనే వేసే ఫుట్ ప్రింట్స్, అంటే నార్మల్గా హ్యూమన్ ఫుట్ ప్రింట్స్ మనం డ్రా చేసుకుందాం అనమాట. సో కొన్ని క్రయాన్స్ తీసుకోండి అండ్ మీకు ఇష్టమైతే స్కెచెస్ కూడా తీసుకోండి. సో ఒక A4 షీట్ తీసుకోండి. నేను బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి, ఫస్ట్ మీరు ఇట్లా 2 సీస్ డ్రా చేసుకోండి, అంటే వైట్ సీస్. ఓకే, ఈ వైట్ సీస్ డ్రా చేసుకున్నాక ఇక్కడ నుంచి మెల్లిగా కింద పాట్ షేప్లో మీరు డ్రా చేసుకోవాలన్నమాట. ఓకే, ఒక రబ్బర్ ట్యూబ్ మనం డ్రా చేసేసాం. అండ్ ఇంకొంచెం డిజైన్గా చేసుకోవడానికి దీనికి కొంచెం ఇట్లా వేవ్స్ వేయండి, ఇట్లా. ఓకే, ఇట్లా ఒకటి వేయండి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇదేంటి అని తెలవాలంటే మనం రాసుకోవాలి కాబట్టి ఇట్లా ఒక సి వేసుకొని స్ట్రెయిట్ లైన్ గీసుకోండి. సో దీని మధ్యలో మీరు పర్ఫ్యూమ్ అని రాసుకోవాలన్నమాట. సో నేను రాయడానికి మాత్రం నేను స్కెచ్ యూజ్ చేస్తున్నా. అట్లనే మనం ఫుట్ ప్రింట్స్ కూడా వేసుకుందాం అనుకున్నాం కదా. సో చిన్నగానే పర్లేదు, మీరు సైడ్కి, అంటే A4 షీట్లో సైడ్కి పట్టించేటట్టు చేయండి. జస్ట్ ఒక చిన్న సి వేసుకోండి, అంటే ఇట్లా వేసుకోండి. దీన్ని మీరు లోపల కానీ పైన పెద్దగానే సేమ్ ఒక బీన్ షేప్డ్ మనం వేసేసుకుంటే వేసుకొని ఒక పెద్ద రౌండ్, తర్వాత 4 చిన్న రౌండ్స్ వేసుకుంటే ఫుట్ ప్రింట్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు దీని కింద ఒక హార్ట్ షేప్ వేసుకొని దీంట్లో రాయాలన్నమాట. ఏంటి అంటే, ఏం రాసుకోవాలంటే లవ్ టువర్డ్స్ గాడ్. ఓకే, అండ్ ఇప్పుడు మళ్ళీ మనం వేరే కలర్ తీసుకొని ఇక్కడ రాసుకుందాం అన్నమాట. ఏంటంటే, మేరీ అనాయింట్స్ జీసస్ ఫీట్. ఓకే,
సో మీరు దీన్ని ఇంకా కలర్ఫుల్గా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ బ్రౌన్ కలర్ తీసుకొని ఈ ట్యూబ్ ఉంది కదా, ఈ ట్యూబ్కి మీరు కలర్ వేసేసి will use red color. ఓకే, సో ఈ మధ్యలో ఈ పర్ఫ్యూమ్ అన్నదానికి మనం మళ్ళీ బ్రౌన్ కలర్ వేసుకుందాం అన్నమాట. మనం ఆల్రెడీ బ్లాక్ కలర్తో రాసుకున్నాం కాబట్టి లైట్ కలర్ ఏదైనా ఉంటే అది షేడ్ చేసుకోండి. డార్క్గా వేయొద్దు, చెప్తున్నా. డార్క్ వేస్తే మీకు కనిపించదు అనమాట. సో ఫీట్కి మనం స్కిన్ కలర్ వేసుకుందాం. ఈ హార్ట్ షేప్కి కూడా సో మీరు ఇది చూడంగానే అవును మనం ఆ రోజు ఈ యాక్టివిటీ ద్వారా మనం ఆ స్టోరీ నేర్చుకున్నాం కదా అని మీ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈజీగా ఉంది, తొందరగా చేసి కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేయండి. మర్చిపోదు, ఫ్రైడేలో పంపించేయాలి. ఓకేనా, బాయ్. అక్క నెక్స్ట్ ఏంటక్క? నెక్స్ట్ నీ ఫేవరెట్ టైం. నీ ఫేవరెట్ టైమే కదా మా పిల్లల ఫేవరెట్ టైం కూడా. స్కిటా? స్కిట్. అక్క మీకు కాన్సెప్ట్లో నేను దొరుకుతాక మా టీం అంతా కలిసి సర్చ్ చేస్తాం రా, సర్చ్ చేస్తే దొరుకుతాయి. ఆహా, సరే కానీ తొందర స్కిట్ చూద్దాం దా, మళ్ళీ అయిపోతుంది. నేను కూడా అదే చెప్తున్నా. పిల్లలు చూడండి, పేపర్ సీజర్ రూల్స్. ఓడిపోయిన వాళ్ళు బిస్కెట్. అంటే ఓడిపోయిన వాళ్ళు మిగతా బిస్కెట్ అంతే కదా. ఓకే, స్టార్ట్ చేద్దాం. రాక్ పేపర్ సీజర్. అరే అందరూ ఒకటే పెట్టారు. ఓకే, రాక్ పేపర్ సీజర్. ఏ మార్చినవే నువ్వు. ఏం మార్చా నేను? నేను మారలేదు అన్నా, మార్చినావు. నేను మీలాగా కాదబ్బా, అర్థమైంది. సరే, చీటింగ్ పాయింట్ రాలేదు. మళ్ళీ ఆడదాం, పెట్టు. మళ్ళీ ఆడదాం దా. ఓకే, రాక్ పేపర్ సీజర్. అంటే అందరికి పాయింట్ వచ్చింది. ఇంకొకసారి ఆడదాం. ఓకేనా? ఓకే, రాక్ పేపర్ సీజర్. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి రాక్ పేపర్ సీజర్. నాకే పాయింట్. రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. ప్రీతక్క అవుట్. ఇప్పుడు నువ్వేం చేయాలంటే మాకు బిస్కెట్ ఇవ్వాలా. ఏం బిస్కెట్? ఒరియో బిస్కెట్ అడతా. వద్దు, కొత్తగా డార్క్ ఫ్యాంటసీ ఇవ్వాలి మాకు. నువ్వు ఒక్కొక్కటి. నాకు ఆడేం లేవు. ఎట్లా అవుతుంది? చీటింగ్ చేస్తుంది. రూల్స్ నువ్వు చీటింగ్ చేస్తున్నావు ప్రీతక్క. నేను ఇయ్యా. ఏది చీటింగ్ చేస్తుందబ్బా ప్రీతక్క? మాకు బిస్కెట్ కావాలి. ఎట్లా మాకు బిస్కెట్ కావాలి. ఏదో ఒకటి చేయి, మాకు తెలియదు. మాకు బిస్కెట్ కావాలి అంతే. బిస్కెట్ ఇస్తావయ్యావా నువ్వు? నేను ఇయ్యా. అట్లెట్లే నువ్వు ఎందుకన్నా నన్నే కొడతావా? యూ బీట్ మీ. నువ్వు కొడతావు కదా. బిస్కెట్ ఇయ్యదు ఈమె. నేను ఈమెతో ఆడే ఇంకోసారి. ఏమే బిస్కెట్ ఇస్తలేదు, నన్నే కొట్టింది మళ్ళా. అరే నా దగ్గర లేవు. మాది దగ్గర లేవంటే ఫస్ట్ రూల్స్ అట్లనే ఉండే కదా.
అబ్బా మళ్ళీ స్టార్ట్ చేశారా? ఏమైంది అసలు? టీచర్ ఏమైంది తెలుసా? ఏమైంది తెలుసా టీచర్? నువ్వు ఆగు. ఇగో రాక్ పేపర్ సిజర్ ఆడుతున్నాం టీచర్. అయితే ఎవరు ఓడిపోతే వాళ్ళకి బిస్కెట్ ఇవ్వాలి. ఏమైనా నా ఓడిపోయింది. దగ్గర బిస్కెట్ లేదు టీచర్. రూల్ సరే వదిలేండి. వీళ్ళు ఎట్లానా వీళ్ళకి ఏదైనా గేమ్ చెప్పి అన్నా ఎంగేజ్ చేయాలి. రైట్, అయితే నేను మీకు ఒక కాంపిటీషన్ పెడతా. ఓకే, నేను వస్తాను. ఆగండి. నేను ముగ్గురికి ఒక్కొక్క బాల్ ఇస్తా. ఫుట్బాల్ ఆడనీకి వచ్చు నాకు తెలుసు. బాస్కెట్ బాల్ కాదు. అయితే ఈ బాల్స్ని మీరు ఒక్కొక్క బాల్ తీసుకుంటారు కదా, ఒక్కొక్క బాల్ని ఎవరు చూడని దగ్గర దాచిపెట్టాలన్నమాట. ఎవరైతే ఎవరికి చూడని ప్లేస్లో దాపెడతారో వాళ్ళే విన్నర్స్. నాకు మస్తు తెలుసు. ఓకేనా? రెడీ? ఎక్కడ దాచిపెట్టాలి? మా స్కూల్ వెనకాల దాచిపెడతా. మా స్కూల్ వెనకాల అయితే వాళ్ళు చూస్తారు. మా ఇంట్లో దాచిపెడితే మా ఇంట్లో మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు చూస్తాడు. ఐడియా, ఫారెస్ట్లో దాచిపెడితే కార్ వేసుకొని అమెజాన్ ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ దాచిపెడతా. అక్కడైతే ఎవ్వరు చూడరు. అమ్మయ్య, ఇక్కడైతే ఎవ్వరు చూడరు. మట్టి కూడా ఊడ్చేసి. నా బాల్ ఎక్కడ దాచిపెట్టాలి? బిల్డింగ్ మీద దాచిపెట్టాలా? ఏ బిల్డింగ్ మీద అయితే ఏమైనా మా బిల్డింగ్ వాళ్ళందరి పైన తిరుగుతూనే ఉంటారు. ఇంకెక్కడ దాచిపెట్టాలి? నా రూమ్లో దాచిపెట్టాలా? ఆగాగు, ఏం లే, మా మమ్మీ ఊరికే చదువుతా ఉంటూనే ఉంటుంది. ఇక వద్దులే, అది కూడా వద్దు. నెక్స్ట్ ఇంకెక్కడ దాచిపెడదాం? స్కూల్ గ్రౌండ్. స్కూల్ గ్రౌండ్ ఆల్రెడీ ప్రీతగా దాచిపెట్టేసి ఉంటుంది. వద్దు, అక్కడ వద్దమ్మో, అక్కడ వస్తుంది. ఇంకెక్కడ దాచిపెట్టాలి? ఐడియా, మౌంటైన్స్లో దాచిపెట్టేస్తా. మంచిగా ఇలా ఫ్లైట్లో వెళ్ళిపోయి బాల్ అక్కడ దాచిపెట్టేసి వచ్చేస్తా. అమ్మ, అసలు మౌంటైన్స్ ఎంత పెద్దగా ఉన్నాయి. అసలు ఇక్కడికి ఎవరు రారు. నేను దాచిపెట్టిన ఎవరు చూడరు కూడా. ఇక్కడ దాచిపెడతాం, ఎవరు చూడరు నా బాల్. ఇంకా ఎక్కడ దాచిపెడదాం? ఊర్లో దాచిపెడదాం. ఇక్కడ కూడా కనిపిస్తున్నా. పోనీ సముద్రంలో దాచిపెడదాం. ఇదే కరెక్ట్. ఇక్కడ కూడా కనిపిస్తున్నా కదా నేను. ఇంకెక్కడ? ఏం చేయాలి ఇప్పుడు నేను? నా వల్ల కాదు. ఇక నేను టీచర్కి చెప్పేస్తాను ఏమైనా దాచిపెట్టలేకపోయినా. ఎక్కడికి వెళ్ళినా నేను కనిపిస్తున్నా. లేట్ అయిపోయింది, ఇంకా ఈ పిల్లలు రావట్లేదు. టీచర్, వచ్చేసారా? ఏంటి అంత అలసిపోయారు? ఎక్కడ దాచిపెట్టారేంటి? టీచర్, నేను దాచిపెట్టిన చోటు మీరు గెస్ చేస్తే నాకే ఇస్తా టీచర్ ప్రైజ్. ఇంత లోతు భూమిలో తవ్వి అక్కడ ఎవ్వరు చూడలే టీచర్, ఎవ్వరు చూడకుండా దాచిపెట్టిన టీచర్ నేనైతే. వావ్ ప్రీతి, వావ్. ప్లాటీ, నువ్వు ఎక్కడ దాచిపెట్టాను? టీచర్, నేను దాచిపెట్టిన ప్లేస్ అయితే సెట్. అసలు నేను ఫ్లైట్లో వెళ్ళి ఎక్కడ దాచిపెట్టిన మౌంటైన్స్ దగ్గర దాచిపెట్టి వచ్చిన. నేను దాచిపెట్టినప్పుడు ఎవ్వరు చూడలేదు. అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను నాకే వస్తుందని ప్రైజ్. వావ్ ప్లాటీ, ప్రైజ్. నువ్వు ఎక్కడ? నువ్వు బాల్ దాచిపెట్టి. నేను దాచిపెట్టలేదు టీచర్. ఈమె కిట్టి కూడా ఎందుకు ప్రైజ్? విలేజ్లోకి వెళ్ళిన టీచర్, అక్కడ దాచిపెడదాం అనుకుంటే అక్కడ కూడా కనిపిస్తున్నా. అలానే సముద్రంలోకి వెళ్ళిన, అక్కడ కూడా కనిపిస్తున్నా. ఎక్కడికి వెళ్ళా కనిపిస్తున్నాను టీచర్. అదేంటి, సముద్రంలో కూడానా? ఎవరు ప్రైజ్? దేవుడు టీచర్. మీరే చెప్పారు కదా దేవుడు ఎక్కడ వెళ్ళా మనల్ని చూస్తారని. వావ్ ప్రైజీ, నీకు ఇంకా గుర్తుందా? అవును కదా పిల్లలు, దేవుడు మనం ఎక్కడికి వెళ్ళినా చూస్తూనే ఉంటాడు. దేవుడు చూడని అంటే ప్రదేశం లేదు, ప్లేస్ లేదు.
అండ్ నువ్వు ఇది గుర్తుపెట్టుకున్నావు కాబట్టి నువ్వే ఈ విన్నర్స్. థ్యాంక్ యూ టీచర్. ఓకే పిల్లలు, స్కిట్ చూసారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే బైబిల్లో చూసుకున్నట్లయితే సామ్స్ 139 8th వర్స్లో ఉంటుంది, నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడున్నావు, నేను పాతాళ ముందు పండుకొనినను నీవు అక్కడున్నావు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు అక్కడ ఉంటాడు పిల్లలు. అంటే మనం అనుకుంటాం కొన్నిసార్లు మమ్మీ చూడట్లేదు, టీచర్ చూడట్లేదు అని చెప్పి, ఎవ్వరు చూడట్లేదు అనుకుంటాం, కానీ ఎవ్వరు చూడకపోయినా దేవుడు మాత్రం 24/7 మనల్ని వాచ్ చేస్తూనే ఉంటాడు పిల్లలు. అందుకే మనం చాలా జాగ్రత్తగా మంచి పనులు మాత్రమే చేయాలి. పిల్లలందరూ వీడియోస్ చేసారు కదా, ఒకసారి చూద్దామా? అవునా శ్రీ, చాలా బాగా చెప్పారు తెలుసా మెమరీ వర్స్. మా పిల్లలు చాలా క్రియేటివ్గా కూడా చేసారు యాక్టివిటీస్. చూద్దామా? చూద్దాం. టుడే ఐమ్ గోనా సే మెమరీ వర్స్. ఉపకారమును ధర్మమును చేయి మర్చిపోకుడి, అట్టి యుగములు దేవునికి ఇష్టములు. హెబ్రియలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. But to do good and to communicate, forget not, for with such sacrifices God is well pleased. Hebrews 13 chapter 16th verse. And this is my craft work. Thank you. My name is Mercy from Tenali, Guntur district, AP. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దేవుడు, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనలు 18:2. దిస్ ఈజ్ మై యాక్టివిటీ. This is Angel. Hebrews 13:16. Do not forget to do good and to help one another, because these are the sacrifices that pleases God. Activity. Thank you. Praise the Lord. My name is Charande. Memory verse. The Lord is my rock, my fortress, and my deliverer. My God is my rock, in whom I take refuge. Psalms 18:2. My activity. Thank you. Praise the Lord. My name is Sharanya. Memory words. The Lord is my rock, my fortress and the deliverer. My God is my rock. My God is my rock. In whom I take refuge. Psalms 18:2. My activity. Thank you. ఫ్రెండ్స్లో నా పేరు మేజర్ ఇంగ్లీష్ మెమరీ వర్స్. సామ్స్ 18:2. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించు ఉన్న నా దుర్గము. సామ్స్ 18:2. ఈ వీక్ యాక్టివిటీ. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మెమరీ వర్స్. Psalms 18:2. The Lord is my rock, my fortress and my deliverer. My God is my rock, in whom I take refuge. Psalms 18:2. This is my activity. Thank you. Praise Lord. My name is Lily Grace. This week memory verse. కీర్తనలు 18:2. యెహోవా నా శైలము, నా కోట, నేను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. థ్యాంక్ యూ. దిస్ వీక్ యాక్టివిటీ. Praise Lord. My name is Sharon Rose. This week's memory verse. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. కీర్తనలు 18:2. This week's activity. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జశ్వంత్. నేను సండే స్కూల్ మెమరీ చెప్పబోతున్నాను. కీర్తనలు 18:2. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడే, నేను ఆశ్రయించి ఉన్నాను నా దుర్గము. కీర్తనలు 18:2.
ఈరోజు చేసిన యాక్టివిటీ థ్యాంక్ యూ. ఆశ్రయ్, చూసినావా మా పిల్లలు ఎంత క్రియేటివ్గా చేసిరో, ఎంత మంచిగా చెప్పిన మెమరీ వర్స్. చూడక నెక్స్ట్ వీక్ నేను కూడా చేస్తా చూడు, ప్రైజ్ నాదే. నువ్వు చెప్తావా? సరే చూద్దాం, నువ్వు చెప్పిన లైక్ తీసుకో. అంతే. సరే ఆశ్రయ్, ఈ వీక్ విన్నర్ ఎవరో తెలుసా? చూద్దాం అక్క, చూద్దాం. ఓకే, నాతో పాటు కౌంట్ చేయి. సరే. 1 2 3. కంగ్రాచులేషన్స్. ఫోటో ఏడుంది అక్క? నువ్వు కొంచెం వెనక్కి జరిగితే కనిపిస్తుంది. చూడు, చూసినావా? సో కంగ్రాచులేషన్స్ డియర్. మీ అడ్రస్ మాకు పోస్ట్ చేసినట్లయితే మీ గిఫ్ట్ మేము కొరియర్ ద్వారా పంపిస్తామన్నమాట. సో ఆశ్రయ్, చూసినావు కదా ప్రోగ్రామ్ ఎంత మంచిగా అయిందో. అక్క ఇప్పుడు నాకు తెలుసు ఇది లాస్ట్ ఇయర్ అని నాకు తెలుసు, నేను చెప్తా సరేనా? సరే చెప్పు. పిల్లలు, ప్రోగ్రామ్ అయిపోయింది, ఇప్పుడు లాస్ట్ ప్రేయర్ టైం వచ్చింది. మనం లాస్ట్ ప్రేయర్ చేసుకుందాం. స్టే ట్యూన్, కదలకండి. పర్వాలేదు, బాగానే చెప్పినాం. మరి అట్లనే ఉంటుంది. పిల్లలు, ఒక చిన్న ప్రేయర్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడా నాన్న తండ్రి దయచేసి ఈ ప్రోగ్రామ్ అంతట్లో మీరు తోడే ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నాన్న తండ్రి ప్రోగ్రామ్ అంతట్లో నాన్న తండ్రి దయచేసి పిల్లలు ఏమేమైతే నేర్చుకున్నారో అవేవి కూడా మర్చిపోకుండా సాయం చేయండి. నాన్న తండ్రి ఆదినంత వరకు మీరే అధ్యక్షత వహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నాన్న తండ్రి నిజంగా కోవిడ్ వల్ల ఎంతోమంది బాధపడుతున్నారు నాన్న తండ్రి, వాళ్ళని నాన్న తండ్రి స్వస్థపరిచి నీకు సాక్షిగా నిలబెట్టుకోమని అడుగుతూ కొద్దిపాటి ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేస్తాను I will honor them. Hey, na 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 na. పేపర్ సీజర్. ఏ మొత్తం ప్రీతక్క మధ్యలో అట్టి ఇటు పెట్టింది, ఎంత కవర్ చేద్దామన్నా కవర్ అవుతా లేదా ఆడ. మర్చిపోయింది అన్న. తన ఇయర్లీ ఇన్కమ్ మొత్తం కూడా గ్యాదర్ చేసుకొని పోయిందా?